ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించే ముదిరాజ్ సింహావలోకనం సదస్సుకు ముదిరాజుల జీవన స్థితిగతులు సమస్యలపై పిట్టల రవీందర్ ముదిరాజు రాసిన పుస్తకం ఆవిష్కరణను విజయవంతం చేయాలని ముదిరాజ్ విద్యావంతుల వేదిక నాయకులు, సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ పిలుపునిచ్చారు. ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించే ముదిరాజ్ సింహావలోకనం సదస్సును ముదిరాజుల జీవన స్థితిగతులు సమాజంపై పిట్టల రవీందర్ ముదిరాజు రాసిన పుస్తకావిష్కరణను విజయవంతం చేయాలని ముదిరాజ్ విద్యావంతుల వేదిక నాయకులు, సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఆదివారం నల్గొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదస్సు, పుస్తకావిష్కరణ, గోడపత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కేశవులు ముదిరాజ్ మాట్లాడుతూ, ముదిరాజు సమాజ ప్రస్థానాన్ని, వాస్తవాలను అక్షరబద్ధం చేస్తూ పిట్టల రవీందర్ పుస్తకం రాశారని చెప్పారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఉన్న జలవిహార్లో ఈ నెల 26 మంగళవారం ఈ సదస్సు జరుగుతుందని చెప్పారు. ముదిరాజు జాతి స్థితిగతులను, వర్తమాన భవిష్యత్తులను కళ్లకు కట్టే ఈ విలువైన గ్రంథ ఆవిష్కరణకు ముదిరాజ్ మేధావులు, యువత, పెద్దలు అందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ సదస్సు పుస్తకావిష్కరణకు రాష్ట్ర మంత్రి వాకాటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని చెప్పారు. ముదిరాజ్ విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేశబైన శంకర్ ముదిరాజ్, కట్ల సైదులు, మేకల శ్రీహరి, సుదర్శన్, బాల్య, పిట్టల శంకర్, అజయ్, శివ తదితరులు పాల్గొన్నారు.